హలో అండి, ఇంట్లోనే మనం ఆర్గానిక్గా కుంకుమ ఎలా తయారు చేయాలో చూద్దామా? లేదు అంటే అనుకోకుండా ఇంట్లో కుంకుమ నిండిపోయి ఉంటే ఈ పద్ధతి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒక మిక్సీ జార్లోకి మనము 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పసుపుని తీసుకోవాలి. పసుపు కూడా మనము ఆడించుకున్నదైతే ఇంకా బాగుంటుంది. ఇందులోనే ఒక నిమ్మరసంని కూడా వేసేసుకోవాలి. ఇట్లాగా 2 బద్దలుగా చేసుకొని సీడ్స్ని తీసేసి పిండేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము అంటే నిమ్మకాయ అలాగే పసుపు మొత్తం మంచిగా కలిసిపోతుంది. ఇట్లాగా ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత మూతను ఓపెన్ చేసి మళ్ళీ దీంట్లో మనము బేకింగ్ సోడాని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పసుపుకి 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా అయితే పడుతుంది అనమాట. బేకింగ్ సోడాని కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 3 లేదా 4 నిమిషాల వరకు బాగా గ్రైండ్ చేస్తూ ఉన్నాము అంటే బాగా కలిసిపోయి మనకి ఇట్లాగా కలర్ అనేది మారుతుంది. దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయకుండా 1-2 రోజులు మనము బయట ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత దాచుకున్నాము అంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. నేను డైలీ ఇదే యూజ్ చేస్తున్నాను. నేను దేవుడి దగ్గరికి అలాగే గుమ్మంలో అలంకరించడానికి కూడా ఇదే ఉపయోగిస్తున్నాను. చాలా బాగుంటుంది.